ఇది ఒకటి నిన్నటికెళ్ళి వైరల్ అవుతుంది అని అందుకే ఇది తీసిన ఫేస్బుక్లోకి వెళ్ళి మొబైల్ జిహాద్ అనేది నడుస్తుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజము అనేది తెలియదు కానీ మొబైల్ జిహాద్ అని అందరి వాట్సాప్లకు ఇట్లాంటి మెసేజ్లు వస్తున్నాయి. ఏంటంటే ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా? నిజం. మొత్తం మొబైల్ షాప్ సర్వీస్ సెంటర్లు ముస్లింలది. మొబైల్ రిపేర్కి ఇస్తే మొత్తం డేటా తస్కరించబడుతుంది. అంతేకాకుండా పర్సనల్ వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తూ హిందువుల అమ్మాయిలని ట్రాప్ చేస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిన్నటి నుండి ఫేస్బుక్లలో, వాట్సాప్లలో ఇట్లాంటి వాటిలో కొంతమంది పెడుతున్నారు. మరి ఎంతవరకు నిజం అనేది అయితే తెలియదు. ఇప్పుడు ఉన్న పలంగా ముస్లింలను నిందించడం కాదు కానీ ఈ మొబైల్ జిహాద్ అనేది ఎంతవరకు అనేది తెలియదు. ఎందుకంటే మొన్న టీసీఎస్లో కార్పొరేట్ జిహాద్ అనేది బయటపడ్డది. ఆ కార్పొరేట్ జిహాద్ అనేది బయటపడిన తర్వాత ఇక పరిస్థితులు మళ్ళీ మారిపోయినాయి. మొన్నటిదాకా మనం కూడా కొంతమందిని ఎందుకు పదే పదే ముస్లింలను టార్గెట్ చేస్తున్నారని మనం కూడా వ్యతిరేకిస్తాం. ముస్లింలు అందరూ చెడ్డవారు ఉన్నారని మనం అనం. హిందువుల్లో అందరు మంచివారే ఉన్నారని మనం అనం. హిందువుల్లో కొంత చెడు ఉంటుంది వ్యక్తుల మధ్య, ముస్లింలో కూడా ఒక రెండు వ్యక్తులు చేసే పనికి వాళ్ళకు చెడు ఆపాదిస్తున్నారు. కాబట్టి మరి మొబైల్ జిహాద్ అంటూ మెసేజ్లు వస్తున్నాయి, ఫేస్బుక్లో ఇట్లా పోస్టులు పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ కొంత జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఆధ్యాత్మిక బోధనలతోటి కూడా కొంతమంది ట్రాప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక రకరకాలుగా ట్రాప్ అక్కడ చూస్తేనేమో అక్కడ సాఫ్ట్వేర్ రంగంలోనే అంత పెద్ద భయానకమైన చర్య జరిగింది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి.